ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నెలకో సంక్షేమ పథకం అమలు చేసేలా ఏడాది క్యాలెండర్ రూపకల్పనకు పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం చేసింది. మే 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహణకు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీకి చెందిన ఒకే పదవిలో 3 సార్లు కంటే ఎక్కువ ఉండరాదన్న పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ ప్రతిపాదనకు తెలుగుదేశం పొలిట్ బ్యూరో ఓకే చెప్పింది. 3 పర్యాయాలు 6 ఏళ్లుగా ఉన్న మండల పార్టీ అధ్యక్షుల్ని మార్చాలని నిర్ణయించారు. 3 పర్యాయాలు మండల పార్టీ అధ్యక్షులుగా చేసిన వారికి ఆపై స్థాయి పదవి లేదా ఇతర సమాంతర పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నెలకో సంక్షేమ పథకం అమలు చేసేలా ఏడాది క్యాలెండర్ రూపకల్పనకు పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం చేసింది. మే 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహణకు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఈ నెల 27న చంద్రబాబు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో అమరులైన వారికి సంఘీభావంగా 16, 17, 18 తేదీల్లో తిరంగా ర్యాలీలు నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి అన్ని నియోజకవర్గాల్లో తిరంగా ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ సభ్యత్వం ఉండి చనిపోయిన వారి కుటుంబాలకు బీమా త్వరగా అందేలా చర్యలకు నిర్ణయం చేశారు. మహానాడులోగా పార్టీ సంస్థాగత ఎన్నికలు, కమిటీలు పూర్తి చేయాలని నిర్ణయించారు. దాదాపు 3 గంటల పాటు సాగిన పొలిట్ బ్యూరో సమావేశంలో 12 అంశాలపై చర్చించారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ అమరులకు సంతాపం తెలిపింది. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్ణయాలను మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు వెల్లడించారు. ఎవరైతే 3 టర్ములు 6 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళు దానికంటే పెద్ద పోస్టులోకైనా వెళ్ళాలి, ఇంకొక కమిటీలోకి వెళ్ళాలి తప్ప 3 సార్లు 6 సంవత్సరాలు చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడిని మళ్ళీ వేరే దానికి ఇవ్వాలి తప్ప, వేరే పోస్టులో నియమించాలి తప్ప అదే పోస్టులో ఉంచకూడదని ఈరోజు పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని అది అమలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా చాలా కష్టాలు ఉన్నాయి. ఈ 11 మాసాల్లో ఎన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ, సూపర్ 6 కింద ఇచ్చినటువంటి హామీలు కానీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం. జూన్ మొదటి వారంలో మచిలీపట్నం మంకినపూడి బీచ్లో జరగనున్న మస్లా బీచ్ ఫెస్ట్కు అన్ని ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాజధాని అమరావతిని తలపించే విధంగా ఒక ఆర్చ్ను ఏర్పాటు చేయనున్నట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఫెస్ట్ను రూపొందిస్తున్నామని తెలిపారు. మచిలీపట్నం మంకినపూడి బీచ్లో మస్లా ఫెస్ట్ అద్భుతంగా జరగబోతోందని, ప్రతి ఒక్కరూ ఈ ఫెస్ట్లో భాగస్వాములు కావాలని కోరారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరగబోయే మస్లా ఫెస్ట్ ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. అనంతరం మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరగబోయే మస్లా ఫెస్ట్ గురించి పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు. జూన్ మొదటి వారంలో మచిలీపట్నం మంగినపూడి బీచ్లో మస్లా ఫెస్ట్ జరగనుందని, ఇప్పటికే దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి కావచ్చాయని తెలిపారు. మే నెలలో ఈ ఫెస్ట్ జరగాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వలన జూన్ మొదటి వారంలో ఫెస్ట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఫెస్ట్లో ఆర్ట్ డైరెక్టర్ రమణ ఆధ్వర్యంలో రాజధాని అమరావతిలోని అసెంబ్లీని తలపించే విధంగా ఒక ఆర్చిని ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఫెస్ట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బందరు లడ్డు, హల్వా, గోల్డ్ ఫిష్, డాల్ఫిన్ తదితర ఆకృతులతో ప్రదర్శనలు ఫెస్ట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇవే కాకుండా నేషనల్ క్రీడలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్లో మస్లా ఫెస్ట్ అద్భుతంగా జరగబోతోందని, ప్రతి ఒక్కరూ ఈ ఫెస్ట్లో భాగస్వాములు కావాలని కోరారు. ముఖ్యమంత్రి గారికి కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే టూరిజం నుంచి కూడా, సెంట్రల్ నుంచి కూడా కొంతమందిని ఆహ్వానించడానికి ప్లాన్ చేస్తాం. ఇది ఒక అద్భుతమైనటువంటి ఈవెంట్గా మరి చరిత్రలో నిలబడబోతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పగలం. దీన్ని బేస్ చేసుకుని శాశ్వతంగా ఈ బీచ్ని అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్ కింద చేయాలనే లక్ష్యంతో చేస్తున్నాం. దీని ద్వారా రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు ఒక 100 నుంచి 150 కోట్లు స్వదేశీ దర్శన్ కింద ఆల్రెడీ కాన్సెప్ట్ తయారు చేసి ప్రపోజల్ ఇస్తున్నాం. డిపిఆర్ కూడా తయారవుతుంది. ఇది కాకుండా భవిష్యత్తులో దీన్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏదైతే
రిసార్ట్స్ కానీ స్టార్ హోటల్స్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. దాదాపు ఒక 800 నుంచి 1000 కోట్ల రూపాయలు దీని ద్వారా ఇన్వెస్ట్మెంట్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఇది చాలా మచిలీపట్నం బీచ్ అనేది, మంగినపూడి బీచ్ అనేది విజయవాడ అమరావతికి గేట్వేగా ఉండబోతోంది. అలాగే హైదరాబాద్కు కూడా మరి దగ్గరగా ఉండే బీచ్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేస్తున్నాం. ఈ బీచ్ ఫెస్టివల్లో అందరూ కూడా భాగస్వాములు కావాలి. అటు స్పోర్ట్స్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి. త్వరలోనే డేట్స్ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. జూన్ 21న విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ హాజరు కానున్న నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబును ప్రభుత్వం నోడల్ అధికారిగా నియమించిందని తెలియజేశారు. జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై బుధవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉందని అన్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబును ప్రభుత్వం నోడల్ అధికారిగా నియమించిందని తెలిపారు. కావున ఇప్పటి నుండే ఏర్పాట్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం నగరంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన 8వ తరగతి మొదలు డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులు అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ మిషన్ ప్రతినిధులు, యోగా శిక్షకులు, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్లు, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్లు, పీఈటీలు, స్పోర్ట్స్ కోచ్లు విశాఖలోని పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలను పెద్ద ఎత్తున భాగస్వాములు చేయాలని సిఎస్ విజయానంద్ సూచించారు. ఈ సమావేశానికి ఢిల్లీ నుండి వర్చువల్గా పాల్గొన్న కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ కొద్ది రోజుల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ను ఖరారు చేస్తామని, 2 లక్షల టీషర్ట్లు, యోగా మ్యాట్లను రాష్ట్రానికి పంపనున్నట్లు చెప్పారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ ఈ వేడుకల్లో సుమారు 2 లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ త్వరలో ఈవెంట్ మేనేజ్మెంట్ను ఖరారు చేయనుందని చెప్పారు. విశాఖలో ఈ ఈవెంట్ను ఎక్కడ నిర్వహించాలి అనేది ఖరారు చేయాల్సి ఉందని తెలిపారు. దసరాలోగా చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చేనేతల అభివృద్ధికి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేస్తున్నామన్నారు. దసరాలోగా చేనేత సహకార సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చేనేతలకు త్వరలో హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయనున్నామని చెప్పారు. చేనేతల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, చేనేత దుస్తుల అమ్మకాలు పెంచేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నేతన్నలతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి మంత్రి సవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె చేనేత రంగ అభివృద్ధికి సూచనలు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ చేనేతల అభివృద్ధికి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు విద్యుత్ ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు. నూతన డిజైన్ల తయారీలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. తయారైన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించేలా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మినీ క్లస్టర్లు, మెగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, నూతన టెక్స్టైల్స్ పాలసీ తీసుకువచ్చామని తెలిపారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం 92,724 మందికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. చేనేత సహకార సంఘాల బలోపేతానికి సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి సవిత వెల్లడించారు. దీనిలో భాగంగా సహకార సంఘం ఎన్నికలు నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం
ప్రభుత్వం సమాయత్తమవుతోందన్నారు. దసరాలోగా చేనేత సహకార సంఘం ఎన్నికలు నిర్వహించనున్నామని చెప్పారు. నూతన చేనేత సహకార సంఘాల ఏర్పాటుతో పాటు నిద్రావస్థలో ఉన్న సంఘాలను క్రియాశీలకంగా పనిచేసేట్లు చర్యలు తీసుకుంటామని అన్నారు. నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి సవిత తెలిపారు. ప్రస్తుతం నేతన్నల నుంచి ఆప్కో ద్వారా 6 నెలలకోసారి దుస్తులు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఇకపై 3 నెలలకోసారి దుస్తులు కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. నేతన్నలకు బకాయిలను కూడా విడతల వారీగా చెల్లించనున్నామని చెప్పారు. థ్రిఫ్ట్ పథకం కింద కేటాయించిన 5 కోట్లను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా దగ్గరలో రిలీజ్ చేయబోతున్నామన్న విషయం కూడా తెలుస్తూ మరి ఈరోజు మరి వారి పిల్లలకి అన్నారు మరి బీసీలో భాగమైన నేతన్నలకు కూడా బీసీ బడుగు బడిగిన వర్గాల పిల్లలు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఉండాలనేదే యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు మరి బీసీ బిడ్డలు చదువుతున్న స్కూల్స్ అన్ని రెన్యువేషన్ చేస్తున్నాం. వాళ్ళకి వచ్చే సంవత్సరానికి తల్లి వందనం కింద ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు కూడా అందజేస్తున్నాం. మరి బిడ్డలకు నాణ్యతమైన భోజనం అందించాలి. దాంట్లో కీలకమైన భాగం రైసు, ఆ సన్న బియ్యం కూడా ప్రతి వెల్ఫేర్ స్కూల్స్కి కూడా అందజేస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా చేనేతలకు పూర్వవైభవం అందిస్తున్నాం. అదేవిధంగా ఆప్కో గురించి కూడా అడిగారు. ఆప్కో ప్రొక్యూర్మెంటు 6 నెలలకు చేస్తున్నారన్నారు. 3 నెలల్లోనే చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి గత ప్రభుత్వం చేసిన పెట్టిపోయిన బాకీలు కూడా ఖచ్చితంగా అంచెల వారీగా తీరుస్తామనే విషయం, అంచెల వారీగా అందజేస్తామనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తుంది. దేశంలో ఉన్న రైతుల జీవితాలలో మార్పులు తీసుకురావాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతును అన్ని విధాల్లో ఆదుకునేలా సహకారం అందిస్తున్నారని తెలిపారు. రైతును ఇబ్బందులకు గురి చేస్తున్న దళారీ వ్యవస్థను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర స్థాయి సమావేశం విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి ప్రారంభించారు. ముందుగా భారతమాత మరియు మహనీయుల చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి పురంధరేశ్వరి ప్రసంగిస్తూ 3 నెలలకు ఒకసారి పదాధికారుల సమావేశం నిర్వహించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. మన దేశం వ్యవసాయ ఆధారిత ఆర్థిక దేశమని 60% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ రైతును అన్ని విధాలా ఆదుకునేలా సహకారం అందిస్తున్నారని చెప్పారు. ప్రతి రైతుకు సాగునీరు, పంటకు మద్దతు ధర కావాలని, అప్పుడే వ్యవసాయం వృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రతి 3 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతులకు అందిస్తున్నామని అన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం కష్టంతో కూడుకుని ఉందని, ఆయా రాష్ట్రాల్లో పంటకు అయ్యే ఖర్చు వేరుగా ఉంటుందని అన్నారు. దళారీ వ్యవస్థను అరికడితేనే రైతుకు మంచి జరుగుతుందని వ్యాఖ్యానించారు. కింద ఉన్నటువంటి రైతులకి, రైతాంగానికి, వ్యవసాయ రంగానికి, పార్టీకి పదాధికారులుగా ఉన్నటువంటి మీరందరూ అనుసంధానకర్తలు. చాలా వరకు కిందకు వెళ్ళినప్పుడు పార్టీ పలానా నిర్ణయం చేసింది అని చెప్పి మాలాంటి నాయకులు చెప్పినప్పుడు ఇవి మీరు చేశారా, మాకు అసలు అవగాహన లేదు, మాకెవరూ చెప్పలేదు అనేటువంటి ఒక భావన చాలా వరకు కూడా మనకి ఎక్కడికి వెళ్ళినా వినొచ్చేటువంటి మాట. అది ఎందుకు అనంటే పార్టీకి, ప్రభుత్వానికి మరియు కింద ఉన్నటువంటి క్షేత్రస్థాయికి మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దానివలన చాలా వరకు కూడా ప్రభుత్వ నిర్ణయాలు, కార్యక్రమాలు కిందకి ప్రజలకి చేరువ కావడం లేదు. కనుకనే ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి ఒక పదాధికారుల సమావేశం నిర్వహించుకోవాలని, ఆ పదాధికారుల సమావేశంలో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అంటే సాధారణంగా కేంద్రంలో మనదే ప్రభుత్వం ఉంది కాబట్టి, మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని వాటన్నిటినీ కూడా చక్కగా ఇక్కడ చర్చించి ఆ తర్వాత మీరు కిందకి తీసుకువెళ్ళాలి అనేటువంటి భావనతోటి మన పార్టీలోనే ఈ యొక్క పదాధికారుల సమావేశం నిర్వహించడం అనేది ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలకు చేసిన పనులకు ఎక్కడా సంబంధం లేదని అసెంబ్లీ అంచనాల కమిటీ నిర్ధారించింది. వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దారి మళ్లించినట్లు కమిటీ తేల్చింది. మైనారిటీ సంక్షేమానికి సంబంధించి 352 కోట్లను ఆ 3 ఏళ్లలోనే దారి మళ్లించారని ఆరోపించింది.
నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెద్దలు చెప్పిన మాటలకు చేసిన పనులకు ఎక్కడా సంబంధం లేదని అసెంబ్లీ అంచనాల కమిటీ నిర్ధారించింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమాభివృద్ధికి 2019-2022 మధ్య ప్రత్యేకంగా ₹1 కూడా ఖర్చు చేయలేదని బడ్జెట్ లెక్కలతో ఎండగట్టింది. అమ్మఒడి పథకాన్ని కూడా 5 ఏళ్లలో 3 సార్లు మాత్రమే ఇచ్చింది. ఇది పిల్లలందరికీ ఇవ్వలేదని పేర్కొంది. వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దారి మళ్లించినట్లు కమిటీ తేల్చింది. మైనారిటీ సంక్షేమానికి సంబంధించి 352 కోట్లను ఆ 3 ఏళ్లలోనే దారి మళ్లించారని, దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా కొత్త షాదీఖానాల నిర్మాణాలు, పాతవాటి మరమ్మతులు, ఈద్గాలు, మైనారిటీ కాలనీల అభివృద్ధి లాంటివేవీ చేయలేదని కమిటీ అసహనం వ్యక్తం చేసింది. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా హైదరాబాద్లో జరుగుతున్న 72వ ప్రపంచ సుందరి పోటీలను వ్యతిరేకించాలని పీఓడబ్ల్యూ మహిళా సంఘం నాయకులు పిలుపునిచ్చారు. మహిళల శరీరాన్ని వణంగా పెట్టి సాధించే అభివృద్ధిని దేశ అభివృద్ధి అని చెప్పటం సిగ్గుచేటని మండిపడ్డారు. హైదరాబాద్లో జరుగుతున్న 72వ ప్రపంచ సుందరి పోటీలను వ్యతిరేకించిన పీఓడబ్ల్యూ జాతీయ నాయకులు కామ్రేడ్ సంధ్యక్కను అక్రమంగా గృహ నిర్బంధం చేయటాన్ని వారు ఖండించారు. ప్రభుత్వం యొక్క మహిళా వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ ఉద్యమించిన మహిళా నాయకులను లాఠీచార్జి చేసి అరెస్టు చేయటమే కాకుండా పీఓడబ్ల్యూ జాతీయ నాయకులు సంధ్యక్కను అక్రమంగా గృహ నిర్బంధం చేయడాన్ని ప్రగతిశీల మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తూ పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు మాట్లాడుతూ జాతీయ నాయకులు సంధ్యక్క అక్రమ అరెస్టులను, గృహ నిర్బంధాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. మహిళలను శరీరాల ద్వారానే గుర్తిస్తూ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా హైదరాబాదులో జరుగుతున్న 72వ ప్రపంచ సుందరి పోటీలను వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు. మహిళలు, పసిపిల్లలపై లైంగిక హింస పెరగడానికి ప్రధానమైన కారణం స్త్రీని లైంగిక వస్తువుగా చూసే భావజాలం పెరగడమేనని, ఈ విధమైన సామాజిక దృక్పథం మార్చకుండా మహిళలపై హింసకు కారణమైన సామాజిక మూలాలను మార్చలేము అని జస్టిస్ వర్మ కమిషన్ తేల్చి చెప్పిందని అన్నారు. దీనిని అరికట్టేందుకు జస్టిస్ వర్మ కమిషన్ చేసిన ప్రతిపాదనను ఆచరించాల్సిన మన పాలకులు అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మహిళలను రమ్మని పిలుస్తూ వారి శరీరాన్ని ప్రదర్శనకు ఉంచుతున్నారని, మహిళ శరీరాన్ని పణంగా పెట్టి సాధించే అభివృద్ధిని దేశ అభివృద్ధి అని, దేశానికి గర్వకారణం అని చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో సేవలందించిన పోలీస్ డాగ్ మిక్కీ మంగళవారం వయోవృద్ధితో మృతి చెందింది. సుమారు 11 సంవత్సరాల పాటు బాంబ్ స్క్వాడ్లో స్నీపర్ డాగ్గా మిక్కీ తన సేవలందించింది. మిక్కీ మృతి వార్త తెలియగానే పోలీసులు ఘనంగా నివాళులర్పించారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత, సిఎస్డబ్ల్యూ డీసీపీ ఎస్విడి ప్రసాద్, ఏసీపీ కృష్ణంరాజు, ప్రేమ్ కుమార్ తదితర అధికారులు మిక్కీ భౌతిక దేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వీఐపీల భద్రత, బందోబస్తు కర్తవ్యాల్లో గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో సేవలందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన మిక్కీ గత ఏడాది మే 17న పదవీ విరమణ చేసింది. తాజాగా మే 14న మిక్కీ మృతి చెందింది. ఎన్టీఆర్ మరియు కృష్ణా జిల్లాల విశ్రాంత పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో అన్నదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు, మాజీ పోలీసు అధికారి ఏఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవలే జరిగిన ఉగ్రవాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ సుమారు 500 మందికి అన్నదానం చేశామని తెలిపారు. సంఘం సెక్రటరీ, మాజీ డీసీపీ హరికృష్ణ మాట్లాడుతూ అమాయకుల ప్రాణాలు బలిగొన్న పాకిస్తాన్ ఉగ్రదాడికి భారత సాయుధ దళాలు గట్టి సమాధానం చెప్పాయని, మన దేశ భద్రతను తక్కువ అంచనా వేస్తే శత్రువులకు గుణపాఠం ఎలా ఉండబోతుందో స్పష్టంగా చూపించారని పేర్కొన్నారు. సంఘం తరపున సామాజిక సేవలో భాగంగా ప్రజల ఉపయోగానికి అనేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా పోలీసు సిబ్బందికి, ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న వారికి మజ్జిగ మరియు మంచినీరు పంపిణీ చేసే కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్లు హరికృష్ణ వెల్లడించారు. విద్యారంగంలో సముచిత మార్పులు, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలు ప్రధాన డిమాండ్లుగా ధర్నా తలపెట్టామని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి భానుమూర్తి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అవలంబించిన విధానాలనే ప్రభుత్వం కూడా అవలంబిస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చౌక్లో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో 26 జిల్లాల నుండి ఏపీటీఎఫ్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి భానుమూర్తి మాట్లాడుతూ
గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తోందని అన్నారు. 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 3-4 తరగతులను హైస్కూల్లో విలీనం చేసిందని, ఈ ప్రభుత్వం 1-2 తరగతులను కూడా హైస్కూల్లో విలీనం చేయటం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేసిందని, ఆ విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని అన్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని ఇంతవరకు చేయలేదన్నారు. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతరం చేస్తామని హెచ్చరించారు. మా వాళ్ళ కాంట్రాక్టులో అపాయింట్మెంట్లో రెన్యూవల్ చేయలేదు, రెన్యూవల్ చేయండి అని అడుగుతున్నాం. ఇవే డిమాండ్స్. ఎంప్లాయీస్ కూడా హ్యాపీగా ఉన్నారు. మేము ఏదైనా 2 నెలల జీతం తీసుకొస్తే సాగర్ గారు 2 నెలల జీతం భలే తెచ్చారే అంటున్నారు. జీపీఎఫ్ను 6,200 కోట్లు కొట్టిస్తే సాగర్ గారు, శివారెడ్డి గారు, మన జేఏసీలు అందరూ 6,200 కోట్లు ఈ గౌతంలో కొట్టించారు, బాగానే ఉన్నాయి అంటున్నారు. మీరు బాగానే ఉన్నాయి అంటున్నారు, కానీ మేము బాగుందని అనుకోవట్లా. వీఆర్ నాట్ ఫీలింగ్ హ్యాపీ, యువర్ హ్యూమిలియేటెడ్. యాజ్ ఏ రాష్ట్ర నాయకులుగా హ్యూమిలియేటెడ్గా ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? 35,000 కోట్ల రూపాయల జీపీఎఫ్ గవర్నమెంట్ దగ్గర మన డబ్బులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 1,800 రూపాయలు కడుతున్నాం. ప్రతి సంవత్సరం 1,800 కోట్ల రూపాయలు కడుతున్నాం. మనం పెట్టుకునేది 500-600 కోట్లు. అంటే మా దగ్గర 1,800 రూపాయలు కొట్టుకుంటూ 35,000 కోట్ల రూపాయలు మీ దగ్గర పెట్టుకుంటూ 500-600 కోట్లు పెండింగ్లో పెడితే 2 సంవత్సరాలకి 800-900 వస్తే కనీసం 200 కోట్లు కొట్టండి బాబు అని చెప్పి ఆ గుమ్మం దగ్గర 1 గంట నుంచోవాలంటే ఎవరికి ఎట్లా ఉందో కానీ మాలాంటి నాయకులకు మాత్రం చాలా బాధాకరంగా ఉన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. విజయవాడ నగరాన్ని గుంతలు లేని నగరంగా ఉంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు రోడ్లపై ఉన్న వ్యర్థాలను తీసివేయాలని అధికారులకు సూచించారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మిల్క్ కాలనీ, క్రాంబే రోడ్, సింగనగర్ పరిసర ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో రోడ్డుపైన గుంతలను ఎప్పటికప్పుడు సచివాలయం సిబ్బంది తమ సచివాలయం పరిధిలో పరిశీలించి చర్యలు తీసుకుంటూ రోడ్లపైన ఎటువంటి గుంతలు లేకుండా చూసుకోవాలని అన్నారు. సింగనగర్ ఫైర్ స్టేషన్ వద్ద ఉన్న పార్కులో ప్రవేశ ద్వారమును ఏర్పరిచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించే విధంగా పార్కులో మొక్కలు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్ని ఆదేశించారు. నగరంలో పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు రోడ్లపై ఉన్న వ్యర్థాలను తీసివేయాలని, గార్బేజ్ పాయింట్స్పై శ్రద్ధ వహించాలని అన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.